Good morning to all. Complex variables and statistical methods యూనిట్ 1 చెప్పుకుంటున్నాం మనం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఫంక్షన్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ వేరియబుల్ దాంట్లో మనం బేసిక్స్ చెప్పుకున్నాము. ఓకే, ఈరోజు మొన్న ఏం క్లాస్ చెప్పుకున్నామంటే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాంట్లో రియల్ పార్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఇమాజినరీ పార్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనము లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో టుడేస్ క్లాస్, ఈరోజు క్లాస్లో వచ్చేసి కంటిన్యూటీ. వాట్ ఈజ్ కంటిన్యూటీ? సో ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్, a function f of z is said to be continuous at z is equal to 0 if f of z naught is defined and limit z tends to z naught f of z is equal to f of z naught. అంటే ఒక ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాలి at z is equal to 0 అయితే అంటే ఏ ఫంక్షన్ f of z is said to be continuous. ఒక ఫంక్షన్ని మనం కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే ఎక్కడ at z is equal to 0 if f of z naught is defined. f of z naught is also defined and also we are said limit z tends to z naught f of z is equal to f of z naught or otherwise, and this means this is another definition. So the another definition of continuity is f of z is said to be continuous in a domain. It is continuous at every point at the domain. అంటే ఇంకో డెఫినేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ అని చెప్పాలి ఒక డొమైన్లో అంటే అది ఆ డొమైన్లో ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. దీస్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కంటిన్యూటీ. దట్ ఈస్ టూ డెఫినేషన్స్ ఆఫ్ కంటిన్యూటీ. సో వాట్ ఈస్ కంటిన్యూటీ? ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ said to be continuous at z is equal to 0. z is equal to 0 అనే పాయింట్ దగ్గర f of z అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాలంటే if f of z naught is defined, f of z naught అనేది డిఫైన్డ్ అయి ఉండాలి అండ్ ఆల్సో లిమిట్ z tends to z naught f of z is equal to f of z naught అవ్వాలి. ఓకే, అండ్ అనదర్ డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ. అనదర్ డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏంటంటే f of z is said to be continuous in a domain if it is continuous at every point of that domain. అంటే ఒక ఫంక్షన్ ఒక డొమైన్లో కంటిన్యూస్ అవ్వాలి అని చెప్పాలి అంటే ఆ డొమైన్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. ఆ ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ. డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఓకే, one minute. Okay, problem చూడండి. Show that the function f of z is equal to z bar by z is not a continuous at z is equal to 0. ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఆ ఫంక్షన్ ఏంటంటే z bar by z, f of z is equal to z bar by z is not continuous at z is equal to 0 అని చూపించమంటున్నారు. Show that the function f of z is equal to z naught by z is not a continuous at z is equal to 0. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. కంటిన్యూస్ అంటే మీకు ఇక్కడ 2 పాయింట్స్ అర్థమవుతాయి. సో ఎప్పుడైతే క్వశ్చన్లో ఏం అడిగారంటే ఈజ్ నాట్ కంటిన్యూస్ అని అడిగారు. ఎప్పుడైతే నాట్ కంటిన్యూస్ గురించి చెప్పామో అలాంటప్పుడు మీకు ఏం అర్థమవుతుందంటే ఎక్కడ కంటిన్యూస్ అవుతుందో కూడా టూ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి జెడ్ బార్ బై జెడ్. దీన్ని ఎలా చెప్పాలి? ఈజ్ నాట్ కంటిన్యూస్ అని చెప్పాలి. ఏ పాయింట్ దగ్గర? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఈజ్ నాట్ కంటిన్యూస్ అని మనం చెప్పాలి. ఓకే,
1 minute. Okay. Solution. Let z is equal to x plus iy. Mute చేసుకోవాలమ్మా, అందరూ మ్యూట్ చేసుకోండి. So let z is equal to x plus iy and z bar is equal to x minus iy. చూడండి ఒకసారి, z అనేది x plus iy అయితే z bar అనేది దిస్ ఈజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ z. దిస్ ఈజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ z. సో z బార్ రాసేటప్పుడు మనము కాంప్లెక్స్ నెంబర్స్లో z బార్ ఎప్పుడైతే ఎలా రాస్తామంటే, ఎక్కడైతే కాంప్లెక్స్ నంబర్ ఉంటుందో, కాంప్లెక్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ ముందు ఉన్న సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ ముందు ఉన్న సైన్ మాత్రమే మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ కాంప్లెక్స్ ఎక్కడుంది? ఐ ఈజ్ ద కాంప్లెక్స్. సో కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, దట్ ఈజ్ మైనస్. ప్లస్ ఎలా చేంజ్ అయింది? మైనస్ లా చేంజ్ అయింది. అదే మైనస్ ఉంటే ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుంది. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. z బార్ ఈజ్ ద కాంప్లిమెంట్ అండ్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడైతే మనకు ఇమాజినరీ నంబర్ ఉంటుందో అక్కడ ఉన్న సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో అందుకని మనం ఏం రాసామంటే z బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. z బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. ఓకే. సపోజ్ z tends to 0. z tends to 0 along x-axis. అంటే z అనేది అలాంగ్ x-axis మీద మనం రాస్తున్నప్పుడు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఈ విషయం మనకు తెలుసు. సపోజ్ z tends to 0 along x-axis. అలాంగ్ x-axis అయినప్పుడు మనకు y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. Therefore ఇక్కడ ఏంటి? z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై. y ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? z ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సేమ్ థింగ్ z బార్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఐవై. సో ఇక్కడ కూడా మీరు y వాల్యూను సబ్స్టిట్యూట్ చేయండి. y వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే z బార్ ఈజ్ ఈక్వల్ టు x. z బార్ ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఓకే, ఇలా మనం z వాల్యూని రాసాము. Therefore లిమిట్ z tends to 0 z bar by z. z bar by z కంటిన్యూస్ అని అడిగాడు కదా. కంటిన్యూస్ ఎట్ x is equal to ఎట్ z is equal to 0 అని, ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ z is equal to 0 అని క్వశ్చన్ లో మనకు ఉంది. Therefore లిమిట్ z tends to 0 z bar by z is equal to లిమిట్ z tends to 0 z bar. z బార్ అంటే x మైనస్ ఐవై బై z. z అంటే x ప్లస్ ఐవై. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై. హియర్ x అండ్ y ఆర్ రియల్. x అండ్ y ఆర్ రియల్. సో ఆల్రెడీ మనం కాంప్లెక్స్ నెంబర్స్లో నేర్చుకున్నాం స్టార్టింగ్లో డెఫినేషన్లోనే. సో లిమిట్ z tends to 0 z బార్ బై z ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z tends to 0 x minus iy by x plus iy. So here y is equal to 0. y is equal to 0. So limit z tends to 0 x minus 0 by x plus 0. x minus 0 by x plus 0. సో ఇక్కడ ఏమవుతుంది? x 0 0 కాబట్టి x by x వస్తుంది. x x క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. x x క్యాన్సిల్, సో 1 వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏంటి? Therefore లిమిట్ z tends to 0 z బార్ బై z ఈజ్ ఈక్వల్ టు 1. లిమిట్ z బార్ బై z tends to 0 z బార్ బై z ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 1 అని వాల్యూ వచ్చింది. ఓకే, అగైన్ ఇందాక మనము అలాంగ్ x యాక్సెస్ చేసాం కదా, ఇప్పుడు అలాంగ్ y యాక్సెస్ చేద్దాం. అలాంగ్ y యాక్సెస్ చేద్దాం అంటే ఇప్పుడు మనం కంటిన్యూస్ అని చెప్పాలి అంటే 2 లిమిట్స్ మనకు అక్కడ ఎగ్జిట్ అవ్వాలి కదా. ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే మనం చెప్పగలం. సో అగైన్ సపోజ్ z tends to 0 అలాంగ్ y యాక్సెస్. అలాంగ్ y యాక్సెస్. అలాంగ్ y యాక్సెస్ అన్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ సపోజ్ z tends to 0 అలాంగ్ y యాక్సెస్. అలాంగ్ y యాక్సెస్ అని రాసామంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0. So z is equal to x plus iy. Here x is equal to 0. Therefore z is equal to iy. Here x is equal to 0.
z is equal to x plus iy, therefore that is equal to iy. ఎందుకని ఇక్కడ x is equal to 0 అయింది. Again z bar is equal to x minus iy. Z bar is equal to x minus iy. Again x is equal to 0, therefore that is equal to minus iy. Minus iy. ఇప్పుడు మనం లిమిట్ చేద్దాం. Now limit z tends to 0 z bar by z. Z bar by z. That is equal to లిమిట్. ఇక్కడ మనం అలాంగ్ y యాక్సెస్ చేస్తున్నాం కదా, అలాంగ్ y యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి x is equal to 0 అయింది. ఇక్కడ ఏం రాస్తాం అప్పుడు మనం iy tends to 0. iy tends to 0. Z bar is equal to x minus iy. Z is equal to x plus iy. Here x is equal to 0. That's why I'm writing limit iy tends to 0. 0 minus iy by 0 plus iy. Okay. సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మైనస్ ఐవై బై ఐవై, మైనస్ ఐవై బై ఐవై. సో ఐవై క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఏమొస్తుంది -1. ఆన్సర్ ఏమవుతుంది -1. లిమిట్ z tends to 0 z bar by z is equal to -1 అయింది. సో ఇందాక మనం ఏం చేసాము, అలాంగ్ x యాక్సెస్ చేసినప్పుడు మనకు లిమిట్ z tends to 0 z bar by z is equal to +1 అయింది. మనం అలాంగ్ y యాక్సెస్ చేస్తున్నప్పుడు లిమిట్ z tends to 0 z bar by z is equal to -1 అయింది. -1 అయింది. Therefore along x axis the limit z tends to 0 z bar by z is not equal to along y axis limit z tends to 0 z bar by z is equal to z bar by z. అంటే ఇప్పుడు ఏమైంది, along x axis is not equal to along y axis. Therefore ఇలాంటప్పుడు మనం ఎలా రాస్తామంటే లిమిట్ z tends to 0 z bar by z does not exist. Okay. Hence f of z is not continuous at z is equal to 0. f of z is not continuous at z is equal to 0. అదే ఇక్కడ కూడా +1 అయింది అనుకోండి అమ్మా, అంటే అలాంగ్ x యాక్సెస్ చేసినప్పుడు +1 అయ్యి అలాంగ్ y యాక్సెస్ కూడా +1 అయ్యి ఉంటే ఆర్ ఈక్వల్, అలా కూడా కాదు, ఈక్వల్ అయ్యి ఉంటాయి. అంటే అలాంగ్ x యాక్సెస్ చేసినప్పుడు అలాంగ్ y యాక్సెస్ చేసినప్పుడు మనకు టూ వాల్యూస్ ఈక్వల్ అయ్యి ఉంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే f of z is కంటిన్యూస్ అని చెప్తాం. f of z is కంటిన్యూస్ అని మనము చెప్తాం. ఓకే. Therefore ఇక్కడ ఏం చెప్తున్నాం, లిమిట్ z tends to 0 z bar by z does not exist. సో z is equal to 0 దగ్గర మనకు రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వలేదు. సో ఈక్వల్ కాలేదు కాబట్టి హెన్స్ f of z is not continuous at z is equal to 0. సో అర్థమైంది కదా. ఇప్పుడు కంటిన్యూస్ అని ఎలా చెప్పాలి అంటే లిమిట్స్ రెండు చోట ఎగ్జిస్ట్ అవ్వాలి, 2 times ఎగ్జిస్ట్ అయ్యి ఈక్వల్ అవ్వాలి. ఎగ్జిస్ట్ అవ్వడమే కాకుండా ఈక్వల్ కూడా అవ్వాలి. ఈక్వల్ అయినప్పుడు మాత్రం ఏమవుతుందంటే మనము కంటిన్యూస్ అని చెప్తాం. అదర్వైజ్ సో ఏమని చెప్తాము, దట్ ఈస్ నాట్ కంటిన్యూస్ అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇలాంటి ప్రాబ్లం కంటిన్యూస్ అని చెప్పడం. ఈస్ ద ఫంక్షన్ f of z is equal to z square plus 3iz minus 2 by z plus i for z is not equal to i. z is not equal to i అవుతే ఈ ఫంక్షన్ అట, z is equal to minus అయితే 5. z is equal to minus అయితే 5. Continuous. If not, can the function be refined to make it continuous at z is equal to minus i. సో వీటిని యూజ్ చేసినప్పుడు మనం ఒకవేళ కానీ ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వకపోతే z is equal to minus i దగ్గర ఈ ఫంక్షన్ని టు మేక్ ఇట్ కంటిన్యూస్ ఎట్ z is equal to 5 అని అడుగుతున్నాడు. సో z is equal to minus i అని అడుగుతున్నారు. టు మేక్ ఇట్ కంటిన్యూస్ ఎట్ z is equal to minus i. ఓకే, అర్థమవుతుందా? కంటిన్యూస్ if not can be, if not can the function be refined. అయితే ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే టు మేక్ ఇట్ కంటిన్యూస్ ఎట్ z is equal to minus i. z is equal to minus i దగ్గర మీరు దాన్ని కంటిన్యూస్ ఫంక్షన్ అని చూపించమంటున్నారు. టు మేక్ ఇట్ కంటిన్యూస్ ఎట్ z is equal to minus i. ఓకే, ఇది క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి z square plus 3iz
minus 2 is equal to z plus I. Z plus I. Okay, for z is not equal to I. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలాంటి వచ్చినప్పుడు ఫంక్షన్ అలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏం క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే మనకు ఫంక్షన్ అక్కడ ఎలా ఉంది, ఫ్రాక్షన్ లాగా ఉంది. సో అలాంటప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాం. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ జెడ్ బై హెచ్ ఆఫ్ జెడ్ ఇలానే ఉంది కదా. జీ ఆఫ్ జెడ్ బై హెచ్ ఆఫ్ జెడ్ ఈజ్ కంటిన్యూయస్ వెన్ ఎప్పుడవుతుంది జీ ఆఫ్ జెడ్ అండ్ హెచ్ ఆఫ్ జెడ్ ఆర్ కంటిన్యూయస్ ఎక్సెప్ట్ ఎట్ హెచ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ జెడ్ బై హెచ్ ఆఫ్ జెడ్ అనే ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ కంటిన్యూయస్ ఫంక్షన్ ఎప్పుడవుతుంది అంటే జీ ఆఫ్ జెడ్ అండ్ హెచ్ ఆఫ్ జెడ్ ఆర్ కంటిన్యూయస్ అయినప్పుడు. జీ ఆఫ్ జెడ్ అండ్ హెచ్ ఆఫ్ జెడ్ ఆర్ కంటిన్యూయస్ అయితే ఏమవుతుంది, టోటల్గా ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. మళ్ళీ ఏం చెప్తున్నారు, ఎక్సెప్ట్ ఎట్ హెచ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సపోజ్ హెచ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి అమ్మ. 0 అయితే ఏమవుతుంది, డినామినేటర్ 0 అవుతే ఏమవుతుంది, టోటల్ ఫంక్షన్ ఇది మొత్తం వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. టోటల్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. దేర్ఫోర్ అందుకే ఇక్కడ మనం రాసాం ఎక్సెప్ట్ హెచ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలాంటి ఒక కన్ఫర్మేషన్ మనం కంపల్సరీగా ఇవ్వాలి ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ కంటిన్యూయస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -i సిన్స్ g of z h of z ఆర్ కంటిన్యూస్. ఓకే, ఇప్పుడు మనం దీని దగ్గర ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సింది కంటిన్యూటీ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు -i. z ఈజ్ ఈక్వల్ టు -i దగ్గర ఇప్పుడు మనము ప్రూవ్ చేయాలి. z ఈజ్ ఈక్వల్ టు -i దగ్గర మనము ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లం ఇచ్చిన తర్వాత క్వశ్చన్ చేశారు కదా. క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, టు మేక్ ఇట్ కంటిన్యూయస్ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు -i. టు మేక్ ఇట్ కంటిన్యూయస్ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు -i అన్నారు. సో ఏమి ఇచ్చారు మనకు, z ఈజ్ ఈక్వల్ టు -i అన్నారు. సో హియర్ z ఈజ్ ఈక్వల్ టు -i, z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. ఓకే, we know that z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు -i. ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వేట్ చేయండి. ఈక్వేట్ చేస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు -i ఉంది అంతే. ఇక్కడ x టర్మ్ లేదు. అంటే ఇక్కడ ఏమున్నట్లు మనము అజ్యూమ్ చేసుకోవాలంటే 0 - iy అంటే x - iy కదా. x ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0 కింద మనం అజ్యూమ్ అంటే ఈ ఫార్మేషన్లో రాసుకోవాలి. x ప్లస్ iy ఫార్మేషన్లో రాసుకుంటున్నాం కదా. x ప్లస్ iy ఫార్మేషన్లో రాసుకుంటున్నాం కాబట్టి x ప్లస్ iy ఫార్మేషన్లో రాస్తున్నాం కాబట్టి ఇదే ఫార్మేషన్లో ఇక్కడ రాయండి. ఒకసారి మీరు అజ్యూమ్ చేసుకోండి. ఇదే ఫార్మేషన్లో ఇక్కడ రాయండి. ఈ -iని కూడా రాయండి. ఎలా రాయొచ్చు, 0 - i ఇంటూ 1. 0 - i ఇంటూ 1. సపోజ్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ను కూడా ఇక్కడే మనం ఇలానే అజ్యూమ్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఎలా అజ్యూమ్ చేసుకోవాలంటే 0 + i ఇంటూ -1. 0 + i ఇంటూ -1. ఓకే, అప్పుడు మనం కంపేర్ చేయండి, బోత్ సైడ్స్ కంపేర్. అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు -1. y ఈజ్ ఈక్వల్ టు -1. వన్స్ అగైన్ ఒకసారి చూడండి, x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు -i. ఇక్కడ x ప్లస్ iy మీన్స్ z. z ఈజ్ ఈక్వల్ టు -i. సో z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. దేర్ఫోర్ x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు -i. ఈ -iని x ప్లస్ iy ఫార్మేషన్లో రాసాము. ఫార్మేషన్లో రాస్తే 0 + i ఇంటూ -1. 0 + i ఇంటూ -1. ఓకే, సో కంపేర్ చేయండి బోత్ సైడ్స్ వాల్యూస్ని. సో ఈక్వేట్ చేసినప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు -1. y ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, నౌ లిమిట్ z టెన్స్ టు -i f ఆఫ్ z. z టెన్స్ టు -i అని ఎందుకు రాసామంటే క్వశ్చన్ చేసింది టు మేక్ ఇట్ కంటిన్యూస్ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు -1. therefore అందుకని మనం z ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టెన్స్ టు -i f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు లిమిట్. ఇప్పుడు z టెన్స్ టు -i, సో మనకి ఏం వాల్యూస్ వచ్చాయి, అప్పుడు x ఏమో 0 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు -1 ఇందాకే చూసాం. therefore x టెన్స్ టు 0, y టెన్స్ టు -1. x tends to 0, y tends to -1.
ఇంటూ ఇప్పుడు జెడ్ స్క్వేర్ ప్లస్ 3zi minus 2 by z plus I. Okay, by z. This is the given function. This is the given function. Okay, limit x tends to 0, y tends to minus 1, z is equal to x plus iy kada. Therefore, x plus iy whole square plus 3i into z is equal to x plus iy minus 2 by z. Z is equal to x plus iy plus I. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఏం చేసామంటే జస్ట్ జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవైని సబ్స్టిట్యూట్ చేసాం. జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవైని సబ్స్టిట్యూట్ చేసాం మనం. ఓకే, దేర్ ఫోర్ నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ లిమిట్ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ టెన్స్ టు 0 కదా, సో కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు వై లిమిట్ అంటే ఫస్ట్ ఎక్స్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ ఎక్స్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి వై లిమిట్ అలానే ఉంటుంది కదా. దేర్ ఫోర్ వై టెన్స్ టు -1. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లిమిట్ని అప్లై చేయండి. సో 0 ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ 3i ఇంటూ 0 ప్లస్ ఐవై minus 2 by 0 plus iy plus I. Okay, 0 plus iy whole square అంటే I square y square. Therefore I square y square. ఇక్కడ I ఉండాలి. ఓకే, ఇక్కడేమో ప్లస్ 3i ఇంటూ yi minus 2 by iy plus I. ఓకే, అర్థమవుతుందా? y tends to -1. ఇక్కడ మనం ఇందాక ఎక్స్ వాల్యూ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఎందుకని? లిమిట్స్ అప్లై చేయాలి కదా. ఎక్స్ టెన్స్ టు 0, వై టెన్స్ టు -1. సో ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవైని సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఫస్ట్ ఏం చేసాము? ఎక్స్ లిమిట్ని అప్లై చేసాం. సో దట్స్ వై ఐమ్ రైటింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ 3i ఇంటూ 0 ప్లస్ ఐవై minus 2 by 0 plus iy plus I. Okay, therefore limit y tends to -1. ఇక్కడ iy whole square అంటే I square y square 3i minus 2 by iy plus I. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం. జస్ట్ ఎక్స్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ y tends to -1. ఇందాక అక్కడ ఏం రాసాము? I square y square. I square అంటే -1. సో కాబట్టి -y square వస్తుంది. తర్వాత -3i square y. అక్కడ ఏమొస్తుందంటే 3i square y. I square అంటే మళ్ళీ -1 కదా. సో మళ్ళీ -1 -3y -2 by I ఇంటూ I కామన్ తీసాం. డినామినేటర్లో ఐని కామన్ తీసాం. I ఇంటూ y plus 1. Therefore that is equal లిమిట్ y tends to -1. టోటల్ టర్మ్లో నుంచి మైనస్ కామన్ తీసాము. y స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ 2 by I ఇంటూ y ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ y tends to -1 మైనస్ దీన్ని ఏం చేసామంటే రూట్స్ చేసాం. దీనికి ఫ్యాక్టరైజ్ చేసాం. y స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ 2ని ఫ్యాక్టరైజ్ చేసాం. ఫ్యాక్టరైజ్ చేస్తే ఎంత వస్తుంది? y plus 1 into y plus 2. వస్తుంది. ఓకే, y plus 2 into y plus 2. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, డైరెక్ట్గా అప్లై చేయొచ్చు కదా, డైరెక్ట్గా -1 ఇక్కడ అప్లై చేయొచ్చు కదా అని. డైరెక్ట్గా అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి డినామినేటర్లో. సో డినామినేటర్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే y స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 3 -3 ఏమవుతుంది? 0 అయిపోతుంది న్యూమరేటర్. టోటల్ వాల్యూ 0 అయింది. సో కాబట్టి మనకు ఛాన్స్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి. అలా జీరోస్ డైరెక్ట్గా రాసుకోకూడదు. ఏదైనా ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేసాం. ఫ్యాక్టరైజ్ చేస్తే ఎంత వచ్చింది? y plus 1 into y plus 2 by I into y plus 1. ఇప్పుడు y plus 1 క్యాన్సిల్ అయిపోయింది. y plus 1 క్యాన్సిల్ అయిపోయి లిమిట్ y tends to -1. సో సబ్స్టిట్యూట్ చేస్తే మిగిలిన టర్మ్స్ ఏంటి? y tends to -1 మైనస్ ఈ మైనస్ ఇంటూ y plus 2. y plus 1 క్యాన్సిల్ అయిపోతే I. ఓకే, ఇప్పుడు y tends to -1 అంటే -1ని సబ్స్టిట్యూట్ చేసాం.
-1ని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ y ప్లేస్లో -1 +2 ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది, -1 అవుతుంది. -1/i అంటే ఏమవుతుంది i అవుతుంది. -1/i అంటే i అవుతుంది. ఎలా అవుతుంది? న్యూమరేటర్లో -1 ఉంది కదా, న్యూమరేటర్లో -1ని మనం i² రాసుకోవచ్చు. i క్యాన్సిల్ అయిపోతే i మిగులుతుంది. ఓకే, therefore లిమిట్ z tends to -i f of z is equal to i. లిమిట్ z tends to -i f of z is equal to ఏమైంది మనకు i అని వచ్చింది, i అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక లిమిట్ మనం ఒక పార్ట్ కంప్లీట్ చేసాం. సో కంటిన్యూషన్ చెప్పాలంటే 1 పార్ట్ కంప్లీట్ చేసాం. సో సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్ కూడా ఈక్వల్ అయితే అప్పుడు మనం కంటిన్యూసా కాదా అనేది మనం చెప్తాం. అగైన్ లిమిట్ z tends to -i f of z is equal to లిమిట్ ఇందాక ఫస్ట్ ఏ లిమిట్ అప్లై చేసాం లిమిట్ని x tends to 0 y tends to -1. ఇప్పుడు y tends to -1 x tends to 0. ఇందాకేమో x tends to 0 y tends to -1. ఇప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ y tends to -1 x tends to 0. z² + 3zi - 2 by z plus i by z plus i. ఓకే, ఇప్పుడు లిమిట్ y tends to -1 x tends to 0 z is equal to x plus i whole square plus 3i into z is equal to, so z is equal to 3i into z is equal to x plus iy minus 2 by again z is equal to x plus iy plus i plus I. Okay, therefore limit x tends to 0 x plus iy. ఫస్ట్ మనం y లిమిట్ ని అప్లై చేద్దాం. y లిమిట్ ని అప్లై చేస్తే ఎంత వస్తుంది? -1. y ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? అప్పుడు x minus i whole square, y is equal to -1 కదా, కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. x minus i whole square plus 3i into x minus మళ్ళీ y ప్లేస్ లో -1, x minus i minus 2 by x minus i plus i. y ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐ మీన్ y లిమిట్ ని అప్లై చేసామని అర్థం. ఇక్కడ y లిమిట్ ని అప్లై చేసాం, y లిమిట్ ని అప్లై చేసాం మనం. ఓకే, లిమిట్ x tends to 0. ఇప్పుడు y లిమిట్ ని అప్లై చేసేసాం, ఇప్పుడు లిమిట్ x tends to 0 x minus i whole square plus 3i into x minus i minus 2 by x minus i plus i. ఓకే, మైనస్ i ప్లస్ i క్యాన్సిల్ అయిపోయింది. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేసాం. 0 minus i whole square plus 3i into 0 minus i minus 2. సో ఇక్కడ ఏమవుతుంది? -i square i square అంటే -1 కదా, ఇది +1 అవుతుంది. అలాగనే 3i into i 3i square, మళ్ళీ ఇదే i square is equal to -1, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి -2. ఇక్కడ ఏమవుతుంది? -3 + 3 ఏమవుతుంది? న్యూమరేటర్ మొత్తం 0 అయిపోతుంది. ఆల్రెడీ డినామినేటర్ 0 అయింది. ఫైనల్గా మనకు 0/0 వచ్చింది. మనకి ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 0/0 వచ్చింది. ఓకే, అర్థమవుతుంది కదా, 0/0. న్యూమరేటర్ 0 అయింది, డినామినేటర్ 0 అయింది. i square is equal to -1 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు న్యూమరేటర్ 0 అయింది, డినామినేటర్ 0. సో న్యూమరేటర్ డినామినేటర్ 0/0 అండ్ ∞/∞ ఇలాంటి వాల్యూస్ అన్ని వచ్చినప్పుడు మనం వీటిని ఏమంటామంటే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటాం. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ లిమిట్స్ అప్లై చేసిన తర్వాత 0/0 ∞/∞ ఇలాంటి టర్మ్స్ మనకు ఆన్సర్గా వస్తే దాటిని మనం ఇండిటర్మినెంట్ ఫార్మ్ అంటే మనం వాటిని డిటర్మైన్ చేయలేము అని. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్ని మనం అప్లై చేస్తాం. అలాంటప్పుడు మనం ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ ఏం చెప్తుందంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా మనము డిఫరెన్షియేట్ చేయాలి. చూడండి ఒకసారి, మళ్ళీ వెనక్కి వెళ్దాం. అంటే ఇందాకటి దానికి వచ్చాము, చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు దీన్ని అంటే ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామమ్మా.
0/0 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో అంటే ఏ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చిందో మనకు ఈ ఫంక్షన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. సో సపరేట్గా చేయాలి అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని. సపోజ్ న్యూమరేటర్ని మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేసామనుకో ఎంత వస్తుంది ఇక్కడ 2 × x - i వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది 3i × xకి 1 iకి 0 2కి మళ్ళీ 0 బై -i ప్లస్ i క్యాన్సిల్ చేస్తే xకి 1 వస్తుంది. ఓకే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడంతా 2 × x - i ప్లస్ 3i × xకి 1 -0 -2 బై i క్యాన్సిల్ అయిపోతుంది. xకి డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. అంటే ఇక్కడ అర్థం మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎన్నిసార్లు సపరేట్గా ఎందుకు చెప్తున్నామంటే మనము యాజ్ యూజువల్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము u/v రూల్ చేస్తాం. డిఫరెన్షియేషన్లో u/v రూల్ చేస్తాం. ఇక్కడ u/v రూల్ చేయకూడదు. ఎప్పుడైతే ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చిందో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. ఈ రూల్ని మనం ఎల్ హాస్పిటల్ రూల్ అంటాం. సో అదే చేసాం 2 × x - i ప్లస్ 3i బై 1. సో ఇప్పుడు మనం x లిమిట్ని అప్లై చేద్దాం. x లిమిట్ని అప్లై చేస్తే 2 × x ఉన్న చోట 0 - i ప్లస్ 3i బై 1. సో ఇక్కడ ఎంత వస్తుంది -2i ప్లస్ 3i అంటే ప్లస్ i వచ్చింది కదా. therefore లిమిట్ z tends to -i f of z is equal to i. this is not equal to 5. అదే చెప్పారు redefined 5. సో అయినప్పుడు ఏం చెప్పారు టు మేక్ ఇట్ కంటిన్యూస్ ఎట్ z is equal to -1 అన్నారు. టు మేక్ ఇట్ కంటిన్యూస్ ఎట్ z is equal to -i అన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనకు ఫస్ట్ లిమిట్ z tends to -i f of z is equal to, సో అక్కడ మనకు i వచ్చింది, ఇక్కడ కూడా మనకు i వచ్చింది. సో బోత్ సైడ్స్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అండ్ ఈక్వల్ అయ్యాయి. హియర్ f is not continuous at z is equal to -i ఎప్పుడు is not equal to 5. So suppose we define f of z as f of -i is equal to i instead of 5, then f of z is continuous at z is equal to -i. అంటే ఈ 5 f of -i is equal to i instead of 5 కాకుండా అయినప్పుడు మాత్రమే then f of z is continuous at z is equal to -i. సో 5 కాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చూపించామంటే z is equal to -i దగ్గర మనం ఇక్కడ కంటిన్యూస్ అని చూపించాం. అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది కంటిన్యూస్ అని ఎక్కడ చెప్తాము, కంటిన్యూస్ కాదని ఎక్కడ చెప్తామో అర్థమై ఉంటుంది. అంటే కంటిన్యూస్ డెఫినేషన్ మనం ఏం చెప్పుకున్నాము, ఒక ఫంక్షన్ ఒక డొమైన్లో కంటిన్యూస్ అని చెప్పాలి అంటే దిస్ ఈజ్ కంటిన్యూస్ ఎవ్రీ పాయింట్ ఇన్ దట్ డొమైన్. ఆ డొమైన్లో ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి అని చెప్పుకున్నాం. ఓకే, అది కూడా ఏంటి లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ మీరు ఇలా నేర్చుకొని ఉంటారు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అని మీరు నేర్చుకొని ఉంటారు. LHL ఈజ్ ఈక్వల్ టు RHL అని. సో మీరు అలా నేర్చుకొని ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ బోత్ సైడ్స్ ఈక్వల్ అయింది. అదే దీనికి ముందు ప్రాబ్లం చూస్తే బిఫోర్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చెప్పాం కదా, ఈ ప్రాబ్లంకి మీరు బిఫోర్ ప్రాబ్లం చూస్తుంటే మీరు ఆ ప్రాబ్లంలో ఏమైంది మీకు 2 లిమిట్స్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఈక్వల్ అవ్వాల. ఆ 2 లిమిట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి, ఈక్వల్ అవ్వలేదు. ఎగ్జిస్టెన్స్ వేరు, ఈక్వల్ వేరు. సో ఈక్వల్ అవ్వలేదు కాబట్టి అక్కడ మనం ఏం రాసామంటే ఈజ్ నాట్ కంటిన్యూస్ అని రాసాం. సో ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్ అని చెప్తున్నాం. సో క్వశ్చన్ లైన్ ఈజ్ నాట్ ఇదో ఇన్స్టెడ్ ఆఫ్ 5 అన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ 5 దెన్ f of z is continuous at z is equal to -i. therefore మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసామంటే వాళ్ళు ఏదైతే మేక్ చేయమన్నారో అంటే z is equal to -i దగ్గర మనల్ని కంటిన్యూస్ అని చూపించమన్నారు కాబట్టి మనం z is equal to -i దగ్గర మనం ఏం చేసామంటే కంటిన్యూస్ అని చెప్పేసి మనం చూపించాం. సో దిస్ ఈస్ ద కంటిన్యూస్. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే మనం కాంప్లెక్స్ ఫంక్షన్ ఎలా చెప్తాము, w is equal to f of z. Here z is equal to x plus iy and x and y are real. Okay, w is equal to f of z that is equal to u plus i by iv అని చెప్పుకున్నాం. Here u and v are functions of x and y. అంటే అక్కడ మనం ఏం చెప్పుకున్నాము, u is equal to u of x comma y, v is equal to v of x comma y. అందుకని మనం ఏం రాసామంటే
W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐబి అని కూడా రాసాం. యూ ప్లస్ ఐబి. అక్కడ యూ అనేది రియల్ పార్ట్, వి అనేది ఇమాజినరీ పార్ట్. సో ఎలా ఐడెంటిఫై చేసాము రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని? మనము ఎక్కడైతే ఇమాజినరీ టర్మ్స్ ఉన్నాయో ఐ టర్మ్స్ ఉన్న చోట మనం దాన్ని ఇమాజినరీ అని చెప్పేసి దాన్ని మనము ఐడెంటిఫై చేసాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పామంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ దాంట్లో రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో 2 పాయింట్స్ని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం కంటిన్యూస్ నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ కంటిన్యూటీ అండ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఎప్పుడు చెప్తాము, ఎలాంటి రూల్స్ ఫాలో అవుతే కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్తామో మనం ఈ దీంట్లో నేర్చుకున్నాం. ఇవన్నీ ఏంటంటమ్మా మీకు బేసిక్స్. ఫస్ట్ మీకు వీటి మీద మంచి ఐడియా ఉంటే నెక్స్ట్ రేపు క్లాస్ నుంచి ఇక వీటిని ఏం చేస్తామంటే ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రతిసారి ఇలా డెఫినేషన్స్తో సహా చెప్పడం కుదరదు. కాబట్టి మీరు ఇప్పుడే ఈ బేసిక్స్ మీరు బాగా నేర్చుకొని ఉండాలి. ఓకే, లాస్ట్ క్లాస్లో చెప్పిన కాంప్లెక్స్ వేరియబుల్స్ కానీ ఈ క్లాస్లో చెప్పిన కంటిన్యూటీ. సో ఈ 2 పాయింట్స్ కూడా బేసిక్స్. అండ్ తర్వాత మనం డిఫరెన్షియబిలిటీ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.